హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేత 777 టారోట్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కేత 777 టారోట్ని. ఓకే, సో ఈరోజు టాపిక్ వచ్చేసి లవ్ అండ్ రిలేషన్షిప్లో మనము యువర్ లవ్ ఎనర్జీ ఇన్ దిస్ మే మంత్. ఓకే, సో మే మంత్ ఎండింగ్స్కి వస్తుంది కాబట్టి డెఫినెట్గా మే మంత్లో మనకి లవ్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం, సింగిల్స్కి కపుల్స్కి. ఓకే, సో ఈ జనరల్ రీడింగ్స్ మీతో రెజనేట్ అవ్వచ్చు కాకపోవచ్చు. సో ప్లీజ్ కీప్ అన్ ఓపెన్ మైండ్. ఓకే, సో ప్లీజ్ గాడ్ ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ గైడెన్స్. వావ్, ఫస్ట్ ఎనర్జీ వచ్చేసింది ఏస్ ఆఫ్ కప్స్ అండ్ 7 ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో యువర్ లవ్ ఎనర్జీ దిస్ మే మంత్ సింగిల్స్ అండ్ కపుల్స్. సో సింగిల్స్కి కపుల్స్కి ఈ మే మంత్లో లవ్ ఎనర్జీ ఎలా ఉంది? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. సో ఇక్కడ లవ్ ఎనర్జీ చూస్తే చాలా పాజిటివ్గానే వచ్చింది, ఏస్ ఆఫ్ కప్స్తో తెలుస్తుంది అనమాట. చాలా ఎమోషనల్గా, చాలా మంచిగా పాజిటివ్గా ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ పెంటికల్స్ మీద ఎక్కువ దృష్టి కనిపిస్తుంది. ఓకే, సో 10 ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ సోర్డ్స్. ఓకే, సో కొంచెం కపుల్స్ మధ్యలో ఎక్కువగా డిస్హానెస్టీ నడుస్తుంది. ఓకే, ఒకరినొకరు మోసం చేసుకోవడం ఈ విధంగా జరుగుతుంది. ఓకే, ఆరెల్స్ ఇది వన్ సైడ్ కూడా ఉండొచ్చు, ఒకరు మోసం చేస్తూ ఒకరు మంచిగా పాజిటివ్గా ఉండడం అనేది. ఓకే, సో 5 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ సోర్డ్స్, ద ఎంపరర్ అండ్ ద 9 ఆఫ్ కప్స్, బాటమ్ ఆఫ్ ది డెక్ చారియట్. సో ఈ కార్డ్స్ ప్రకారంగా ఈ మే మంత్లో లవ్ ఎనర్జీ ఎలాగుంది అంటే చాలా పాజిటివ్గానే ఉంది. ఒకవేళ కనుక మీకు ఏమన్నా డిస్హానెస్టీ అలా జరిగింది అని అంటే డెఫినెట్గా యూ క్యాన్ టాక్ విత్ యువర్ పార్ట్నర్, బికాస్ ఈ ఎనర్జీ అనేది టెంపరీ మాత్రమే. ఓకే, సో చాలా పాజిటివ్గా మారే అవకాశం అయితే ఉంది. జస్ట్ మీరు పెంటికల్స్ సెటిల్ కాలేదు, లైఫ్లో గ్రోత్ లేదు, గ్రోత్ లేకుండా మనం రిలేషన్షిప్స్ ఎలా ముందుకు తీసుకొని వెళ్తాము అని ఆలోచన చేస్తే మాత్రం అది తప్పు. ఓకే, బికాస్ ఇన్ దిస్ మే మంత్ ఐఎమ్ సీయింగ్ దట్ ద ఎనర్జీ ఈజ్ వెరీ వెరీ పాజిటివ్ ఫర్ ద కపుల్స్. ఓకే, అండ్ సింగిల్స్ కనుక ఉంటే డెఫినెట్గా విత్ ఇన్ 1 వీక్ యూ విల్ బీ ఫైండింగ్ అవుట్ కౌంటర్ పార్ట్నర్. ఓకే, సో మీకులాగే ఉంటారు. ఓకే, సో యూ విల్ బీ ఫైండింగ్ యువర్ పార్ట్నర్ సూన్. సో కెరీర్లోనే మీకు మీ పార్ట్నర్ దొరకచ్చు. అండ్ ఇంతకుముందు ఎప్పుడన్నా మీకు బ్రేకప్ అలా నడిచి ఉంటే సో ఆ ఫేజ్లోనే ఉన్నారు కొంతమంది అయితే. ఓకే, అందరూ అని చెప్పను, బట్ కొంతమంది అయితే ఆ ఫేజ్లో స్ట్రెస్లో పార్ట్నర్ గురించి ఆలోచిస్తూ అదే ఫేజ్లో ఉండిపోతున్నారు, ఇంకా దాంట్లో నుంచి బయటికి రావాలని అనుకోవట్లేదు. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఈ ఎనర్జీ చేంజ్ చేసుకుంటారో మీ లైఫ్లో చేంజెస్ వస్తాయి. మీ కపుల్స్ మధ్యలో గొడవలు కానీ అవన్నీ కూడా కూర్చొని సాల్వ్ చేస్తేనే మనము ముందుకు అనేది వెళ్ళగలుగుతాం, రైట్? సో దిగులుగా, స్ట్రెస్ఫుల్గా, డిప్రెషన్గా కూర్చోవడం వల్ల ఒక రిలేషన్షిప్ ఇంకా ఫర్దర్గా స్పాయిల్ అవుతుందే కానీ దానికి ఏం గ్రోత్ అనేది కనిపించదు. ఓకే, సో యూ నీడ్ టు టాక్ విత్ యువర్ పార్ట్నర్, బికాస్ ఇక్కడ ఎమోషనల్గా అండ్ మెంటల్గా కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి మీరు ఇద్దరు కూడా. ఓకే, సో ఇఫ్ యూర్ సింగిల్స్ దెన్ యూ విల్ బీ ఫైండింగ్ ద పార్ట్నర్ విత్ ఇన్ దిస్ 1 వీక్ ఆర్ ఇట్ మే బీ 1 మంత్. ఓకే, సో టైం ఫ్రేమ్ 1 వీక్ నుంచి 1 మంత్ వరకు టైం ఫ్రేమ్. ఓకే, సో రెజనేట్ అయితే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎంతమంది రెజనేట్ అవ్వారు అని. అండ్ డెఫినెట్గా ఇక్కడ ఛాలెంజెస్ అనేటివి ఎక్కువగా వర్క్ రిలేటెడే కనిపిస్తుంది. ఓకే, సో మీ కపుల్స్లో ఒకవేళ ఛాలెంజెస్ ఉన్నాయంటే అది పెద్దవాళ్ళ వల్ల ఛాలెంజెస్ అనేది తెలుస్తుంది ఒకవైపు. ఇంకొక వైపు కెరీర్ ఇష్యూస్ వల్ల మీరు సెటిల్ డౌన్ చేసుకోలేకపోతున్నారు. ఓకే, సో మీ లవ్ ఎనర్జీని చేంజ్ చేసుకోలేకపోతున్నారు. సో అక్కడే స్టక్ అయిపోయి ఉన్నారనమాట. ఇఫ్ యూ కమ్అట్ ఫ్రమ్ దోస్ ఛాలెంజెస్, దోస్ థింగ్స్ అండ్ డిస్కస్ చేశారంటే డెఫినెట్గా ఒక మంచి గ్రేట్ ఫ్యామిలీ, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అవ్వచ్చు మీరిద్దరు. మంచి అండర్స్టాండింగ్ ఫ్యామిలీ అవ్వచ్చు. విష్ ఫుల్ఫిల్మెంట్ అయిపోతుంది మీకు. సో టేక్ యాక్షన్స్ టువర్డ్స్ యువర్ లవ్ ఎనర్జీ. ఓకే, సో ఇది ఓవరాల్ ఎనర్జీ. డెఫినెట్గా ఎవరైతే లవ్లో ఉన్నారో వాళ్ళకి విక్టరీ అయితే డెఫినెట్గా ఉంది. బికాస్ యు ఆర్ అంటే మీరిద్దరూ కూడా చాలా మంచిగా సోల్మేట్ కనెక్షన్స్ అని చెప్పచ్చు. ఓకే, సో డెఫినెట్గా ఒకవేళ కనుక పెడమొహం పెట్టుకొని ఉంటే యూ నీడ్ టు టాక్. ఓకే, సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్లో కూడా మనకి చూసారా బ్యాక్ టు బ్యాక్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, మనీ లాస్ ఉంది. ఓకే, సో నో నీడ్ టు వరీ, మీ లవ్ అనేది సక్సెస్ అవుతుంది. బట్ ఎప్పుడైతే మీరు ఈ ఎనర్జీ నుంచి బయటకు వస్తారో, ఎమోషనల్ ఫ్లో నుంచి బయటకు వస్తారో డెఫినెట్గా రీయూనియన్ జరుగుతుంది. ఓకే, సో మాట్లాడుకుంటేనే మనకి ప్రాబ్లమ్స్ అనేటివి సాల్వ్ అవుతాయి. ఓకే, సో ఇది ఓవరాల్ ఎనర్జీ. సో ఎనర్జీ అండ్ స్పిరిట్ ఒరాకిల్ డెక్తో ఎలా ఉంది యువర్ లవ్ ఎనర్జీ దిస్ మే మంత్ సింగిల్స్ అండ్ కపుల్స్? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్.
యువర్ లవ్ ఎనర్జీ దిస్ మే మంత్. ఓకే, సో ద కార్డ్ ఈస్ హియర్. వావ్, థాట్ వైబ్రేషన్స్ రెజనేట్ చెప్పాను కదా. సో మీకు కొంచెం హీల్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మీ మైండ్లో ఒకటే నడుస్తుంది, ఇంతకుముందు జరిగేటివే నడుస్తున్నాయి, దాంట్లో నుంచి బయటికే తీయట్లేదు. మీరు అనుకుంటున్నారు నేను దాంట్లో నుంచి బయటికి వచ్చాను, ముందుకు వెళ్ళొచ్చు అని, బట్ రాలేదు. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ హీలింగ్స్ ప్లీజ్ డూ కమ్ ఫర్ వాట్సాప్. ఓకే, సో రేకి హీలింగ్స్ ఉన్నాయి మన దగ్గర, యూ కెన్ కమ్ ఫర్ దట్. ఓకే, వాట్సాప్ చేయండి, విల్ బి టాకింగ్ ఫ్రీ డిస్కవరీ కాల్ ఉంటుంది రేకి హీలింగ్కి. అండ్ పర్సనల్ రీడింగ్స్కి అయితే జస్ట్ యూ కెన్ ఆస్క్ మీ ద పర్సనల్ రీడింగ్స్. ఓకే, సో థాట్ వైబ్రేషన్స్ అండ్ ప్రాఫిట్స్ అండ్ ఏన్షియంట్ షీర్స్, ఒక డెసిషన్ అయితే డెఫినెట్గా ఈ మంత్ ఎండింగ్ కల్లా తీసుకునేది కనిపిస్తుంది. సో డెఫినెట్గా మీరు తీసుకున్న చాయిసెస్ అన్నీ కూడా ప్రెడిక్టివ్ గైడెన్స్తోనే, పెద్దవాళ్ళ గైడెన్స్తో కానీ ఆర్ఎల్స్ ఫ్రెండ్షిప్ గైడెన్స్తో కానీ డెఫినెట్గా మీ లవ్ అనేది సక్సెస్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో నో నీడ్ టు వరీ అట్ ఆల్. ఎలిమెంట్స్, యూనివర్స్ ఈజ్ విత్ యూ, యూనివర్స్ ఈజ్ బ్లెస్సింగ్ యూ. ఓకే, సో జస్ట్ చెప్పా కదా, కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మీ మైండ్లో, చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఇంక ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా వెళ్ళదా, నాకు పార్ట్నర్ దొరుకుతారా లేదా, ఈ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో లెట్ గో ఎవ్రీథింగ్, సరెండర్ ఇట్ టు ద డివైన్. సో మీకు ఏ టైంలో ఏమి ఇవ్వాలో డివైన్కి తెలుసు. ఓకే, యూనివర్స్కి తెలుసు, ఆ టైంలోనే మీ వద్దకి వస్తాయి. ఈలోగా మీరు ఆలోచించి మీ బుర్రలన్నీ పాడు చేసుకోకండి. దిస్ ఇస్ వాట్ ద యూనివర్స్ మెసేజ్ ఈజ్. ఓకే, డెఫినెట్గా హోప్ అనేది ఉంచుకోండి. న్యూ బిగినింగ్స్ అనేటివి జరుగుతాయి కపుల్స్కి. ఒకవేళ సింగిల్స్ అయితే యూ విల్ బీ ఫైండింగ్ యువర్ పార్ట్నర్ అండ్ యూ విల్ బీ స్టార్టింగ్ అ న్యూ రిలేషన్షిప్స్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, సో ఇది ఎనర్జీ. అండ్ మూనాలజీ కార్డ్స్తో ఎలా ఉందో చూద్దాము. ఓకే, సో రెజనేట్ అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎలా ఉంది అనేది. ఓకే, సో కొంచెం బిజీ షెడ్యూల్స్ వల్ల లైవ్ చేయలేకపోతున్నాను, సారీ ఫర్ దాట్. ఓకే, సో మీరు కూడా రండి. ఓకే, బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి కదా అని రాకుండా ఉండకండి, ఐ విల్ టేక్ యూ ఆన్. ఓకే, సో మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా, సో దాంట్లో ఫిల్ చేసేస్తాను, నేను టైం స్లాట్స్ ఇచ్చేస్తా. ఓకే, నో నీడ్ టు వరీ అట్ ఆల్. ఓకే, మీకు ఇక్కడ 6 కార్డ్స్ వచ్చాయి. వావ్, సో బ్రింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్. డెఫినెట్గా మీరు లవ్లో ఎనర్జీ పట్ల మీరు ఆ సిచ్యువేషన్లో ప్రేమ అనేది ఉండాలి. ఓకే, లవబుల్గా మాట్లాడాలి మీ పార్ట్నర్తో, దెన్ ఓన్లీ యూ కెన్ ఫైండ్ అవుట్ అ సొల్యూషన్. ఓకే, సిచ్యువేషన్కి సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. కన్క్లూజన్స్ ఆర్ విత్ ఇన్ రీచ్. ఎప్పుడైతే మీరు కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసి మీరు ఫర్దర్గా వెళ్తారో అప్పుడు కన్క్లూజన్స్ అనేటివి డెఫినెట్గా వస్తాయి. ఓకే, వెలుగులోకి వస్తాయి. ఏవైనా సరే ట్రూత్స్ కానీ ఏవైనా నీకు మీ పార్ట్నర్ మధ్యలో ఏమి ఉన్నా సరే డిస్కషన్ ద్వారా సాల్వ్ అవుతుందని గాడ్ చెప్తున్నారు. డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యువర్ వే. మీ ఇద్దరు కపుల్స్ మధ్యలో ప్రైడ్ అనేది వస్తుంది, సో అది మాత్రం బయట పెట్టద్దు. ఓకే, సో ప్రైడ్ వల్ల రిలేషన్షిప్స్ స్పాయిల్ అవుతాయి డెఫినెట్గా. ఓకే, బీ బోల్డ్ అండ్ మేక్ ఫస్ట్ మూవ్. తను వస్తే రాని, నేను వెళ్ళను, నేను చెయ్యను, అలా అవ్వదు. ఓకే, ఎప్పుడు కూడా యూ హ్యావ్ టు బీ బోల్డ్ అండ్ యూ షుడ్ టేక్ ఫస్ట్ మూవ్. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ టేక్ మూవ్ అట్ సైడ్ నుంచి రావాలి. ఓకే, అప్పటి వరకు కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి. ఓకే, ఇఫ్ యూ కాంట్ వెయిట్ దెన్ సరెండర్ ఇట్ టు ద డివైన్. దట్స్ వాట్ ఐ కెన్ సే. ఓకే, డివైన్కి మీరు మేనిఫెస్టేషన్ అనేది చేసుకోండి, దట్ మీ పార్ట్నర్ మీకు మెసేజ్ చేయాలి, మీతో మాట్లాడాలి అనేది మీరు మేనిఫెస్టేషన్ చేశారంటే డెఫినెట్గా మీకు సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే, అండ్ ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్. డెఫినెట్గా మీరు యాక్షన్స్ అయితే తీసుకోవాలి. అండ్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ. చెప్పా కదా, మీరు ఒకటే మైండ్లో నుంచి తీయట్లేదు అది పాస్ట్ని. విత్ ద 3 ఎనర్జీస్ ఐ కెన్ సీ దట్. ఓకే, మైండ్లో చాలా థాట్స్, మెమరీస్ అలాగే పెట్టుకొని ఉన్నారు, బయటికే తీయట్లేదు, సరెండర్ చేయట్లేదు. మీరు ఎప్పుడైతే యూనివర్స్కి సరెండర్ చేస్తారో ఆ ఎనర్జీ చేంజ్ అవుతుంది, షిఫ్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. దిస్ ఇస్ వాట్ ద యూనివర్స్ ఫార్ములా. ఓకే, సో ఎప్పుడైతే మనం ప్రాబ్లమ్స్ని మనం యూనివర్స్కి సరెండర్ చేస్తామో అప్పుడే మనకి ఎనర్జీ షిఫ్ట్ అనేది జరుగుతుంది. ఈ ఎనర్జీ షిఫ్ట్ జరగాలంటే మీరు సరెండర్ చేయిందే రిజల్ట్ రావట్లేదు అది ఇది అని అనుకుంటా ఉంటే ఇంకా అది అట్లాగే ఉంటుంది, చేంజ్ అవ్వదు. మీరు పట్టుకోకూడదు, యూనివర్స్ పట్టుకోవాలి. అది అర్థం చేసుకోండి. మీరు మీ ఎనర్జీ షిఫ్ట్ రావాలి అంటే యూ నీడ్ టు సరెండర్ ఇట్ టు ద డివైన్కి సరెండర్ చేస్తేనే మీరు యూ నీడ్ టు షిఫ్ట్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు షిఫ్ట్ ఇట్, డోంట్ హోల్డ్. ఇది మీ డెసిషన్ కాదు, మీరు హోల్డ్ చేయొద్దు. హోల్డ్ చేసేదే పెద్ద మిస్టేక్ మీరు. ఓకే, సో డోంట్ హోల్డ్ దట్ ఎనర్జీ, జస్ట్ లెట్ గో ఇట్ ఎవ్రీథింగ్, సరెండర్ ఇట్ టు ద డివైన్, దెన్ యూ కెన్ సీ మ్యాజిక్స్ ఇన్ యువర్ లైఫ్, దట్ ఐ కెన్ గ్యారంటీ యూ.
ఓకే. సో అది నా లైఫ్‌లో నేను చేశాను. యెస్, నౌ ఐయామ్ ఎ హీలర్, ఐయామ్ ఎ రీడర్, ఎవ్రీథింగ్. సో ఐ హ్యావ్ సరెండర్డ్ ఎవ్రీథింగ్ టు ద యూనివర్స్. నౌ ఆల్సో ఐ హ్యావ్ సరెండర్డ్ ఎవ్రీథింగ్ టు ద యూనివర్స్. సీ హౌ గ్రేట్‌ఫుల్లీ ఐ యామ్ రన్నింగ్ మై బిజినెస్, రైట్? సో లైక్‌వైస్ యూ షుడ్ ఆల్సో సరెండర్ ఇట్ టు ద డివైన్. సో ఈ ఓవరాల్ లవ్ ఎనర్జీ ఎలా ఉంది అంటే, yes, it's a beautiful, but you need to surrender those past memories, past negative thoughts, whatever happened in the past, you need to let go it. ఓకే, యూ నీడ్ టు లెట్ గో ఇట్. అండ్ ప్రజెంట్లో అయితే ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారో వాళ్ళ మీద కూడా అసలు ఫోకసే చేయొద్దు. ఓకే, లీవ్ ఇట్. జస్ట్ సే యూనివర్స్ దట్ ఐ am సరెండరింగ్ ఇట్ టు యూ యూనివర్స్, ప్లీజ్ సీ ఎవ్రీథింగ్ అండ్ మేక్ మై సిచ్యువేషన్స్ బెటర్. ఓకే, సో యూ నీడ్ టు surrender it to the divine. This is what the biggest message for everyone. Okay, సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకే, సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి మన ఛానల్ని. ఎవరెవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఓకే, అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా రీడింగ్స్కి రండి. ఓకే, పర్సనల్గా కూడా రావచ్చు. మీరు వాట్సాప్ నెంబర్ ఎలాగో పోస్ట్ చేస్తున్నాను కదా, కాల్స్ చేయొద్దు, ఎందుకంటే నేను వేరే రీడింగ్లో ఉంటాను. మీరు చేసే టైంలో రీడింగ్స్ అప్పుడే నాకు కాల్స్ వస్తున్నాయి. సో కాల్స్ చేయొద్దు, మెసేజ్ చేయండి, వెంటనే నేను చూడంగానే పెట్టేస్తా మీకు మెసేజ్. ఓకే, అప్డేట్ చేసేస్తా, నో నీడ్ టు వరీ. ఇఫ్ యూ సెండ్ ద మనీ ఆల్సో సెండ్ మీ ద స్క్రీన్ షాట్. ఓకే, వాట్సాప్కి స్క్రీన్ షాట్ సెండ్ చేయండి, ఐ విల్ బీ గివింగ్ యూ రీడింగ్స్. ఓకే, సో దానికి సపరేట్ ఉంటాయి ఛార్జెస్. ఓకే, పర్సనల్గా రీడింగ్ అంటే కొంచెం హయ్యర్ పేమెంట్ ఉంటాయి. హయ్యర్ అంటే ఓ అని ఉండదు. జస్ట్ కమ్ టు మై వాట్సాప్, ఆస్క్ ద టారో రీడింగ్స్ charges. I will be giving it to you and you can pay it, and I will be allotting you the time and slot, and let's see the personal readings for you. Okay, so ee rojuki video inte. Thank you so much. Bye bye.